మన మోతబరి రాజేష్ వచ్చే టైం అయ్యింది కదిగా మరి ఇవాళ ఏం కథలు పడతాడో ఏం ముచ్చట ముందేసుకుంటాడో చూద్దాం అగ చూడండి ఈయన శిప్పమోహంలో రప్ప అన్ని బండ్లు ఒక దిక్కుపోతుంటే ఈయన రివర్స్ లో వస్తున్నాడు ఓ రాజేషు ఈమె పేరు ఉత్తంజలి కాదు అడ్డమంజలి అని పెట్టింది అన్నిటికీ అడ్డం పడుతుంటది చెప్పు ఏంది ఏడికి పోతున్నావు తెలిసిన వాళ్ళ ఒకరికి షాపింగ్ మాల్ లో స్కేరీ హౌస్ ఉన్నది ఆడికి పోతున్నా స్కేరీ హౌసా అంటే చీకట్లా నడుచుకుంటా పోతుంటే దయ్యాలు భయపెడుతుంటాయి అదేనా అదే ఆ స్కేరీ హౌస్ లో ఒక దయ్యం బొమ్మ ఖరాబ్ అయిందట ఓనర్ తో మాట్లాడదామని పోతున్నా స్కేరీ హౌస్ లో దయ్యం బొమ్మ ఖరాబ్ అయితే నువ్వు పోయే మాట్లాడతావు ఆ దయ్యం జాగాల నీ ఫోటో పెట్టమని చెప్దామని ఏంది నగరాలా నలుగురికి చెప్పాల్సింది పోయి నువ్వే రాంగ్ రూట్ లో పోతున్నావు అట్లా కాలుతున్న సైలెన్సర్ మీద కాలు పెట్టియాలి ఈమెతోటి నేను రాంగ్ రూట్ లో పోతే నీకేమైతుందట నాకేం కాలే పోలీసులు చూస్తే నీకే ఫైన్ పడుతుంది పడితే పడని నువ్వేమన్నా కడుతున్నావా ఓ మెంటలోడా రాంగ్ రూట్ లో పోయి ఏదన్నా జరిగితే ఫైన్ కట్టుడు కాదు పాడే కట్టాల్సి వస్తుంది అవసరమా అయినా నీ బండి కాదని ఎట్లా పడితే అట్లా నడుపుతావా కమ్సే కమ్ 5,000 ఫైన్ పడేటట్టు చేస్తా ఒకవేళ తక్కువ ఫైన్ పడితే పోలీసులను బతిలాడైనా సరే సార్ ప్లీజ్ సార్ కొంచెం ఎక్కువ చలాన్లు రాయండి సార్ అని చెప్పి ఎక్కువ చలాన్లు ఎవడన్నా చలానా రాస్తుంటే వద్దని బతులాడతారు నువ్వు చలాన్లు ఏమని బతులాడుడేంది బండి దియంగా స్టాండ్ అరికాలకు దాకి మెదడేమన్నా ఖరాబ్ అయిందా ఎట్లా అరికాలకు దాకితే మెదడు ఎందుకు ఖరాబ్ అవుతుంది నీ మెదడు అరికాలనే ఉన్నది కదా మరి లేకుంటే బండి తీసుకున్నోనివి తీసుకున్నట్టు మంచిగా పట్టకపోయి అప్పచెప్పాలి గాని ఫైన్లు పడేటట్టు చేసుడైంది పిచ్చి చేష్టలు కాకుంటే పిచ్చి కాదు కోపం పోయిన ఐతారం నాడు కళ్ళుకి తీసుకుపోతానని చెప్పి నేను తయారై తీరా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు తెలుసా అందుకే ఆ కోపం కొద్దే ఇట్లా ఫైన్లు పడేటట్టు చేస్తున్నా ఇంత దిక్కుమాలిన ఐడియా ఎట్లొచ్చింది నీకు అసలు పాట్నా ముజాఫర్పూర్ లో జరిగిన ఒక వార్త చూసి డిసైడ్ అయినా ఇట్లా పాట్నాల్నా ఏది ఒక ఆయన అలా ఇంటామె స్కూటీ మీద ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగి ఫైన్లు పడేటట్టు చేసిండు ఆయన గురించేనా నువ్వు చెప్పేది అవును ఆయన వాళ్ళ ఇంటి ఆమె మీద కోపంతో ఆమె పేరు మీద ఉన్న బండిని బజార్లోకి వేసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు ట్రాఫిక్ రూల్స్ తప్పి వేలకు ఫైన్లు పడేటట్టు చేసినట్టు నేను భూపతి బండి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టు నడిపి ఫైన్లు పడేటట్టు చేస్తా అంత లేదు పాట్నా ఆయన ఇంటి ఆమె పోయి ఇంటి ఆయన మీద కేసు పెట్టిందట ఎందుకు మా నాన్న నా పెళ్ళప్పుడు పెట్టిన బండది నా బండి నాకు ఇయ్యమంటే ఇస్తలేడు మీదికెంచి ఇట్లా కోపంతో ఫైన్లు పడేటట్టు చేస్తున్నాడు ఇప్పటికే 1,000 రూపాయలు ఫైన్ కట్టిన ఇక నా వల్ల కాదు నా బండి నాకు ఇప్పియుండ్రి అని కేసు పెట్టిందట హలో ఏంది రాజేష్ నా బండికి ఏదో ఫైన్ పడ్డట్టు మెసేజ్ వచ్చింది ఏడున్నావు బండి ఇస్తే గిట్లైనా చేసేది బండి తెచ్చి తొందర పైసలు కూడా నువ్వే కట్టాలి చూడు మళ్ళా వస్తున్నా అయిందా బాగా అయిందా పోయి పడ్డ కాడికి ఫైన్ కట్టుపో ఇప్పుడు పైసలు ఎట్లు ఇవ్వాలి భూపతికి అసలుకే జీతం కూడా అయిపోయింది ఎట్లనో ఏమో కానీ ఎంత విచిత్రమైన మనుషులు ఉన్నారు చూడుండుల్లా లోకం మీద ఎట్లా ఇడుపు కాగితం తీసుకుంటున్నావు ఇక ఒకరి తోట ఒకరికి ఎందుకు ఎవల బతుకో అల్లం బతుకుతే అయిపోతుంది కదా అనుకోకుండా ఇంటామె స్కూటీకి ఫైన్లు పడేటట్టు చేసి మళ్ళోగా కేసు పాలాయే ఆ పాట్నాపతి ఎవలో గాని